తల్లి ప్రేమంటే ఇదే. బిడ్డపై పులి దాడి, తల్లడిల్లుతూ అధికారులకు దారి చూపించిన గోమాత. ఇదిగో వీడియో. ఆవు పులి కథ నిజ జీవితంలో నిజమైంది. తన బిడ్డను కాపాడుకోవడానికి పులికి ఆహారమయ్యేందుకు సైతం సిద్ధమైన ఒక ఆవు కథ పురాణాలలో ప్రత్యేకంగా నిలిస్తే, ఈ కలియుగంలో తన బిడ్డను పొట్టన పెట్టుకున్న పులి జాడను చూపి బిడ్డ కళేబరాన్ని తిరిగి ఇంటికి చేర్చుకుంది ఓ ఆవు. ఆవు పులి కథ నిజ జీవితంలో నిజమైంది. తన బిడ్డను కాపాడుకోవడానికి పులికి ఆహారమయ్యేందుకు సైతం సిద్ధమైన ఒక ఆవు కథ పురాణాలలో ప్రత్యేకంగా నిలిస్తే, ఈ కలియుగంలో తన బిడ్డను పొట్టన పెట్టుకున్న పులి చాడను చూపి బిడ్డ కళేబరాన్ని తిరిగి ఇంటికి చేర్చుకుంది ఒక ఆవు. అయితే దట్టమైన అడవిలో పులి దాడికి బలైన లేగదూడ మృతదేహాన్ని అటవీ అధికారులకు చూపి తల్లి ప్రేమను చాటుకుంది. ఇక ఈ ఘటన ఆసిఫాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఇటిక్యాల పహాడు హృదయ విదాకర ఘటన చోటు చేసుకుంది. ఇక పులి దాడిలో మరణించిన తన దూడ కళేబరం వద్దకు ఓ ఆవు అటవీ శాఖ అధికారులను తీసుకెళ్లింది. ఆదివారం ఆవు వద్ద అటవీ ప్రాంతంలోకి మేత కోసం వెళ్ళింది. అయితే ఈ క్రమంలోనే ఆవు దూడతో మేత మేస్తున్నాయి. అయితే అప్పటికే అక్కడ మాటు వేసిన ఓ పులి ఆవుల మందపై దాడికి దిగింది. ఈ దాడిలో లేగదూడను హతమార్చింది పులి. దీంతో భయపడిన ఆవు పెద్దగా అరుస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఇంటి దారి పట్టింది. లేగదూడ ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన యజమాని ఆవు వద్దకు వెళ్ళగా ఆ ఆవు అడవి వైపు యజమానిని తీసుకెళ్లింది. అడవిలో లేగదూడ చనిపోయిన ప్రాంతాన్ని యజమానికి చూపించింది. తిరిగి ఇంటికి వచ్చిన యజమాని అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా ఆవు మరోసారి పులి దాడి చేసిన ప్రాంతాన్ని ఫారెస్ట్ అధికారులకు చూపించింది. లేగదూడ మృతదేహాన్ని పరిశీలించిన అటవీ సిబ్బంది సమీప ప్రాంతంలో పులి పాదముద్రలను గుర్తించారు. అయితే పులి దాడిలోనే లేగదూడ మృతి చెందినట్టుగా తేల్చారు. ఇక ఆవు తన బిడ్డను కాపాడుకోవడంలో చేసిన ప్రయత్నాన్ని చూసి ఆశ్చర్యపోయారు అటవీ శాఖ అధికారులు. తల్లి ప్రేమ కంటే గొప్పది ఏదీ లేదని నిరూపించింది ఆ గోమాత. ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. వెంబడిస్తూ వెళ్తే అది ఎక్కడైతే పులి దాడి చేసిందో ఎగ్జాక్ట్లీ ఆ ప్రాంతానికి తీసుకెళ్ళింది.